మనం మౌర్య సామ్రాజ్యం వ్యక్తుల గురించి చూద్దాం. ఇక్కడ మౌర్య సామ్రాజ్యం ఎలా ఏర్పడింది అంటే ధననందుని, ఈయనే నందవంశం. ఈ ధననందుని చంపి చంద్రగుప్త మౌర్యుడు మౌర్య సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. అయితే ఈ ధననందుని ఓడించడానికి హెల్ప్ చేసింది ఎవరు అంటే చాణక్యుడు అనేది గుర్తుంచుకోవాలి. ఇక్కడ మన విష్ణు పురాణం ప్రకారం మురా తల్లి పేరు, తండ్రి నందరాజు అన్నమాట. వీరిద్దరికి జన్మించిన వాడు చంద్రగుప్త మౌర్యుడు అని విష్ణు పురాణంలో ఉంది. అయితే ఈ తల్లి మురా కాబట్టే వారిది మౌర్య వంశం అని పేరు వచ్చిందని కొందరి అభిప్రాయం. అయితే ఈ చంద్రగుప్త మౌర్యుడు సెల్యూకస్ నికేటర్ వీరిద్దరి మధ్యలో యుద్ధం జరిగింది. యుద్ధం జరిగితే ఈయన ఓడిపోయిండు, ఈయన గెలిచిండు. కావున ఈయన కూతురైన హెలీనాను చంద్రగుప్త మౌర్యుడు పెళ్లి చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత చంద్రగుప్త మౌర్యుడు జైన మతంలోకి మార్చబడ్డాడు. ఎవరి చేత అంటే భద్రబాహు. ఎవరు? భద్రబాహు. అది కూడా ఇంపార్టెంటే. ఈ చంద్రగుప్త మౌర్యుని కుమారుడే బిందుసారుడు. ఆ తర్వాత ఇక్కడ హెలీనా బిందుసారుని తల్లి అని లేదు, కానీ చంద్రగుప్త మౌర్యుడు హెలీనాను మ్యారేజ్ చేసుకున్నట్టుంది, అందుకే సపరేట్ ఇచ్చిన. ఆ తర్వాత అశోకుడు. ఎవరు? అశోకుడు బిందుసారుడి కుమారుడు అశోకుడు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ఏంటంటే బిందుసారుడు వేరు, బింబిసారుడు వేరు. బింబిసారుడు అంటే మళ్ళీ హర్యంక వంశం వస్తుంది. బింబిసారుడు వేరు, బిందుసారుడు వేరు. బిందుసారుడో మౌర్య సామ్రాజ్యం, బింబిసారుడో మగధ సామ్రాజ్యం, హర్యంక వంశం. ఓకేనా? అయితే బిందుసారుడు కుమారుడు అశోకుడు కదా. ఈయన తల్లి సుభద్రాంగి. ఎవరు? సుభద్రాంగి అని అశోకవదన అనే గ్రంథం తెలియజేస్తుంది. అలాగే ఈ గ్రంథమే అశోకుడికి 5 భార్యలని తెలియజేస్తుంది. ఎవరెవరు? అసంధిమిత్ర, కారువాకి, తిస్యరక్షిత, విదిష మహాదేవి, పద్మావతి. ఓకేనా? ఇక్కడ అసంధి మిత్ర గురించి చూసినట్లయితే ఆమె పట్టపురాణి. ఎవరు? ఆమె అసంధిమిత్ర, అశోకుడి యొక్క పట్టపురాణి అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత కారువాకి. అయితే ఈ ముసలివాడైన అశోకుడిని కారువాకి పెళ్లి చేసుకొని కొంచెం అశోకుడిని కొట్టి హింసించినట్లు ఈ పుస్తకంలో ఉంది. అయితే ఈ తివర్ అనే వ్యక్తి ఉన్నాడు కదా, ఈయనే కారువాకి కుమారుడు అనేది గుర్తుంచుకోవాలి. ఇక తిస్యరక్షిత గురించి చూసినట్లయితే ఈమె పట్టమహర్షి పదవిని కూడా అలంకరించింది. అయితే ఈమె బోధి వృక్షంనకు హాని కలిగించినందున బౌద్ధ సాహిత్యంలో ఈమె పట్ల వరుషమైన పదజాలం వాడటం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ విదిష మహాదేవి. ఈమె మహేంద్రుడు మరియు సంఘమిత్రుల తల్లి. మహేంద్రుడు కుమారుడు, సంఘమిత్ర కుమార్తె, వీరిద్దరి తల్లి విదిష మహాదేవి. వీరిద్దరు కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ పద్మావతి. ఇక పద్మావతి ఈమె ఎవరి తల్లి అంటే కునాల యొక్క తల్లి ఈమె. ఇక అశోకుడి కుమారులు ఎవరెవరు అంటే కునాల, తివార, జలౌక, మహేంద్ర. ఈ మహేంద్ర అనే వ్యక్తి ఇంపార్టెంట్. నెక్స్ట్ కుమార్తెలు సంఘమిత్ర మరియు చారుమతి. అయితే అశోకుడు బౌద్ధ మతంలోకి రావడానికి కారణం ఎవరు అంటే ఉపగుప్తుడు. ఈ ఉపగుప్తుడి ప్రభావం వలన అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించాడని చెప్పుకోవచ్చు. అలాగే అశోకుడు 3వ బౌద్ధ సంగీతిని ఏర్పాటు చేసిన విషయం మనకందరికీ తెలుసు. ఎవరు అధ్యక్షుడు? మొగలిపుత్త తిస్స. నెక్స్ట్ ఇక్కడ అశోకుని మనుమల గురించి చూద్దాం. అశోకుని మనుమలు ఎవరు? సుమన, దశరథ, సంప్రాతి. ఇక్కడ మన అశోకుడి తర్వాత సంప్రాతి అన్నమాట. చాలామంది ఉన్నారు. సంప్రాతి కూడా ఒక ముఖ్యమైన రాజు. ఈయనను జైన అశోకుడు అని కూడా అంటారు. సంప్రాతిని జైన అశోకుడు అని కూడా అంటారు. ఈయన జైన మతం తీసుకోవడానికి కారణం ఎవరు అంటే సుహస్తి. ఎవరు? సుహస్తి. అదొకటి గుర్తుంచుకోవాలి. ఇక మౌర్య వంశంలో చివరివాడు ఎవరు అంటే బృహద్రథ లేదా బృహద్రథుడు. ఇతన్ని పుష్యమిత్ర శుంగుడు చంపి శుంగ వంశాన్ని స్థాపించాడు. దాంతో మౌర్య సామ్రాజ్యం అంతమైపోయింది. ఇక్కడ మరొక విషయం మనం ఏం చెప్పుకున్నాం ఇంతకుముందు, అశోకుని బౌద్ధ మతంలోకి మార్చింది ఉపగుప్తుడు అని చెప్పుకున్నాం కదా. అయితే మహావంశ అనే గ్రంథంలో ఏముందంటే నీగ్రోధ అనే 8 సంవత్సరాల వయస్సు గల బౌద్ధ మత సన్యాసి వలన బౌద్ధ మతంలోకి అశోకుడు మారిండు అని ఉంది అందులో. అది కూడా ఒకటి గుర్తుంచుకోవాలి. అలాగే ఇక్కడ సంఘమిత్ర మరియు మహేంద్ర వీరిద్దరూ కూడా శ్రీలంకలో మన బౌద్ధ మత ప్రచారం చేయడం కోసం శ్రీలంకకు వెళ్ళిన అనే విషయం కూడా ఒకటి గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వ్యక్తులు మరియు బిరుదుల గురించి చూద్దాం. అది కూడా ఇంపార్టెంట్ పాయింటే. చంద్రగుప్త మౌర్యుడు బిరుదులు ఏంటి? మహారాజాదిరాజు అండ్ సాండ్రాకోటస్. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ తర్వాత పియదస్సి. ఈ పియదస్సి అనే బిరుదు మన అశోకుడికి కూడా ఉన్నది. నెక్స్ట్ బిందుసారుడు. ఈయన బిరుదులు చూసినట్లయితే సింహసేనుడు మరియు అమిత్రోకేటస్.
ఈ అమిత్రోకేటస్ లేదా దీన్నే అమిత్రగాథ అని కూడా అంటారు. అండ్ అశోకుని యొక్క బిరుదులు చూసినట్లయితే దేవనాంపియ మరియు పియదస్సి, ఇవి రెండు ఇంపార్టెంట్. ఇక్కడ పియదస్సి అనేది చంద్రగుప్త మౌర్యునికి కూడా ఉంది బిరుదు. అలాగే దేవనంపియ అనేది ఇతని అశోకుని మనోడైన దశరథునికి కూడా ఈ బిరుదు ఉంది. ఈ రెండు కూడా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ సంప్రాతి యొక్క మరొక పేరే జైనాశోకుడు, లేకపోతే సంప్రాతిని జైనాశోకుడు అని కూడా పిలుస్తారు. ఓకేనా. నెక్స్ట్ వ్యక్తులు మరియు రచనలు చూద్దాం. మెగస్తనీస్ ఇండికా అనే గ్రంథాన్ని రాసిండు. అయితే ఈ మెగస్తనీస్ ఎవరి రాయబారి అని అడిగితే మన సెల్యూకస్ నికేటర్ యొక్క రాయబారి అన్నమాట, సిరియా వీళ్ళది. అయితే ఈ మెగస్తనీస్ రాసిన ఇండికా గ్రంథాన్ని ఆంగ్లంలోకి అనువదించింది ఎవరు అని అడిగితే మెక్ క్రిండిల్. ఎవరు? మెక్ క్రిండిల్. అలాగే స్ట్రాబో జియోగ్రఫీ అనే గ్రంథాన్ని రాసిండు. అయితే ఈ గ్రంథంలో మన సెల్యూకస్ నికేటర్ మరియు చంద్రగుప్త మౌర్యునికి ఇద్దరికి మధ్యలో యుద్ధం జరిగింది. అయితే సెల్యూకస్ నికేటర్ ఓడిపోయిండు. దాని ద్వారా ఆయన కూతురైన హెలేనాను ఇచ్చి చంద్రగుప్త మౌర్యునికి పెళ్లి చేసిన విషయం ఈ గ్రంథంలో ఉంటుంది, జియోగ్రఫీ అనే గ్రంథంలో. నెక్స్ట్ జస్టిన్ అండ్ ఎపిటోమో అని ఉంది. తర్వాత ప్లీనీ, అందరికీ తెలుసు, న్యాచురల్ హిస్టరీ గ్రంథం. ఆ తర్వాత ప్లూటార్క్, పార్లల్ లైవ్స్. నెక్స్ట్ తారానాథ్, ది హిస్టరీ ఆఫ్ టిబెట్, హిస్టరీ ఆఫ్ బుద్ధిజం ఇన్ ఇండియా అనే గ్రంథాలు రాసిండు. అండ్ నెక్స్ట్ కౌటిల్యుడు అనేది అర్థశాస్త్ర గ్రంథం. అది వెరీ వెరీ ఇంపార్టెంట్, మనకు అందరికీ తెలుసు. ఈ గ్రంథం ఎప్పుడు దొరికిందంటే 1905లో మైసూర్లో ఒక పురాతన లైబ్రరీలో దొరికింది. ఎవరికి అంటే శ్యామా శాస్త్రి. ఎవరు? శ్యామా శాస్త్రి. దొరికిన తర్వాత దీన్ని ఆంగ్లంలోకి అనువదించాలన్నమాట. ఎప్పుడు అంటే 1909 అని చెప్పుకోవచ్చు. అయితే ఇందులో ఒక పదం ఉన్నది ఈ అర్థశాస్త్రంలో, అది ఏంది అంటే యథా రాజా తథా ప్రజ. ఈ పదం ఇప్పటికి కూడా వాడుతున్నారంటే ఎంత గ్రేడో ఆలోచించండి. అయితే అలాగే ఇక్కడ మన కౌటిల్యుడు ఉన్నాడు కదా, ఆయనను భారత మాకియవెల్లి అని కూడా అంటారు ఆయనను, కౌటిల్యుని. నెక్స్ట్ విశాఖదత్తుడు, ముద్ర రాక్షసం, బాణుడు, హర్షచరిత్ర, కల్హనుడు, రాజతరంగిణి, నాగసేనుడు, మిలింద పన్హ. ఇక చివరగా హేమచంద్రసూరి, పరిశిష్ట పర్వాన్. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ రచనలే. అలాగే బిరుదులు కూడా గుర్తుంచుకోవాలి, ఆ వ్యక్తుల మధ్య సంబంధాలు కూడా గుర్తుంచుకోవాలి. ఇది మౌర్య సామ్రాజ్యం వ్యక్తులు కన్ఫ్యూజన్ పాయింట్స్. ఓకేనా, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.